Consume high or low. Hospital is a very important place. There are doctors and this is a solar, this is a mineral, this is a tree, this is a tree, this is a nursery. Vast type of seeds, parts of plants, flower, stem, fruit, roots, save plants. This is library. My school has big library. Students come here and study here. It encourages us to read. Like in this library, we go to library every day. There are many different types of books. Mostly use on the light bulbs. Electricity bulbs are different types. Soil, stone, cotton, and this one. వాడు ధరిత్రని నీ కొరకు ఇప్పుడు కదా వాడు చేసే సౌండ్కి ఆ స్మెల్కి యోగి చేసిన ఎంత చేస్తున్నాడు కొడుతున్నాడు ఎంత చేస్తున్నాడు ఎగిరేస్తున్నాడు. అక్కడ వాడు ఉడికేసిన అన్నంని తీసుకొని రకరకాల మసాలాలు వేసి
రీసైక్లింగ్ ఆఫ్ రీసైక్లింగ్. Branches of High School. Which gives present environment, sound pollution village. Without sound pollution. సైన్స్ ప్రతి ఒక్కటి మెజర్మెంట్స్ ఉంటుంది. ఫిజిక్స్, ఫిజికల్ బ్యాలెన్స్. నువ్వు ఇటు నిల్చుకున్నావంటే దీనికి ఏం కారణము? ఇక్కడ ఉన్నటువంటి హైపోథాలమస్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి హైండ్ బ్రెయిన్ కావచ్చు, నీ ఇయర్లో ఉన్నటువంటి కాక్లియర్స్ కావచ్చు, ఇవన్నీ బాగా పనిచేస్తున్నాయి కాబట్టి నువ్వు ఇటు నిల్చుకున్నావు. లేదంటే ఇట్లా ఉంగిపోతావు. So for all this here, you're standing straight, sitting straight means here because your brain parts are working properly. నీకు అలాంటి బ్రెయిన్ పనిచేయాలంటే దానికి పర్ఫెక్ట్ ఆక్సిజన్ సప్లై కావాలి. మళ్ళీ ఆ బ్రెయిన్లో సెల్స్ యాక్టివ్ ఉండాలంటే మంచి న్యూట్రియంట్స్ సప్లై చేసుకోవాలి. నువ్వు యూ సప్లై వెరీ గుడ్ న్యూట్రియంట్స్ టు ఎవ్రీ సెల్ ఆఫ్ ద బాడీ. నీ కిడ్నీలో బిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్ ఉన్నాయి. బిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్. ఆ నెఫ్రాన్స్ యాక్టివ్గా ఉండాలని కూడా మంచి ఫుడ్ తినాలి. కాబట్టి సాల్ట్ అనేటువంటిది. ఇంకోటి, ఈ ప్రకృతిలో హెల్తీ దేర్ ఈస్ వన్ వెజిటేబుల్ విత్ సాల్ట్ ఉందా? ఉప్పుతో తయారు చేస్తున్నటువంటి ఉప్పుగా ఉన్నటువంటి కూరగాయలు, పండ్లు కానీ ఉన్నాయా? ఉన్నాయి కదా, ఉన్నాయా? టామినేట్ ఉప్పుగా ఉంటుందా, పుల్లగా ఉంటుందా? మళ్ళీ salty vegetable, salty fruits in this nature. Anybody? Is there any salty vegetable or salty fruits? మరి మన శరీరానికి ఎందుకు మీరు ఉప్పు యాడ్ చేస్తున్నారు? మన ప్రకృతి అనేది ఉప్పుగా ఉన్నటువంటి పండ్లు ఇవ్వలేదు, ఉప్పుగా ఉన్నటువంటి కూరగాయలు ఇవ్వలేదు. అలాంటప్పుడు నువ్వు ఎందుకు ఉప్పు ఎక్కువ తిన్నావు? నువ్వు పుట్టినప్పుడే ఉప్పుతో పుట్టినావా? ఉప్పులో పుట్టినావా? ఉప్పుతో పుట్టినావా? లే కదా. మళ్ళీ వైశిష్ట్యం. కాబట్టి ఇవన్నీ మన జీవన విధానంలో లేనిపోయిన మనం యాడ్ చేసుకుంటున్నాం.
So don't weak your body organs by eating different type unnecessary materials. Okay, you're eating gobi rice, kada? And road lo potato gobi rice.